స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ ప్రజా ప్రతినిధులకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. కీలక నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జీల నియామకం చేపట్టాలన్నారు. పార్లమెంట్, జిల్లా, మండల స్థాయిలో ఎన్నికల కమిటీలు నియమించి జులై మొదటి వారంలో రాష్ట్ర స్థాయి లోకల్ బాడీ ఎన్నికల వర్క్షాప్ నిర్వహించాలని చెప్పారు. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన కార్యశాలలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ప్రేమేందర్ రెడ్డి ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేనని, త్వరలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఖచ్చితంగా ఈసారి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఎందుకనంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కేసి 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైన సందర్భంగా తెలంగాణలో ప్రజల యొక్క స్పందన అద్భుతంగా ఉంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండల పేరుతోని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ వస్తున్న రెస్పాన్స్ చూస్తే ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారనేది స్పష్టమవుతున్నది.